నిజానికి ఇక్కడ నేర్చుకోవాల్సిందే చాలా ఉంది తప్ప చెప్పేది తక్కువ ఉంటుంది. పాత్రికేయుడిగా, సాహిత్య విద్యార్థిగా నాకు ఈ మార్జినల్ సెక్షన్స్, సబాల్టర్న్ సెక్షన్స్, సాంస్కృతిక రూపాల మీద, జీవిత విధానం మీద ఆసక్తి ఉంది. అంతకుమించి నాకు పెద్ద అర్హత ఉందని అనుకోవట్లేదు. అయితే ఇవాళ సదస్సు వర్క్షాప్ యొక్క టైటిల్ చాలా గంభీరంగా ఉంది. అంటే హ్యూమన్ డిగ్నిటీ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ వాల్యూగా ఎట్లా ఉంది, అది మన సాంస్కృతిక ప్రజా సాంస్కృతిక రూపాలను రక్షించడంలో దాన్ని మనం ఎట్లా అన్వయించుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ విషయం. నిజానికి మానవ గౌరవం, మానవ ప్రతిష్ట, అదే మానవ మర్యాద అన్నాం, అది కొంచెం బెటర్గా ఉంటుంది. ఈ మానవ మర్యాద అనే దాన్ని ఎట్లా నిర్వచిస్తాము, అది రాజ్యాంగం అదొక హక్కుగా చెప్పిందా లేదా, దాన్ని ఎట్లా ఎన్ఫోర్స్ చేయొచ్చు, దాన్ని వేటికి అన్వయించుకోవచ్చు అనేవి ఈ ప్రశ్నలు. మనకు జీవించే హక్కు చెప్పింది రాజ్యాంగం 21వ అధికరణం ద్వారా. 19 నుంచి 22 అధికరణాల వరకు అభిప్రాయ స్వేచ్ఛ, తర్వాత జీవించే హక్కు, దానికి ఏమన్నా అపవాదాలు ఉంటే అవి, వాటి వివరణ అంతా కూడా 19 నుంచి 22 వరకు ఉంటుంది. జీవించే హక్కు అంటే ఏంటి? కేవలం సర్వైవ్ అయ్యే హక్క, కేవలం మనుగడ చచ్చిపోకుండా ఉండే హక్క, లేదంటే గౌరవంగా తగిన సామాజిక స్థాయితో, విద్యతో, ఆర్థికంగా సరిపోవటానికి, ఆర్థికంగా మనుగడ సాగించడానికి, అన్ని రకాల జీవన వ్యాపారాల్ని కొనసాగించడానికి మనకు కావాల్సినటువంటి ఆర్థిక వసతి, వనరులు ఉండటం, వీటన్నిటితో పాటు జీవించటమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్రపంచంలో చాలా దేశాలు ఈ డిగ్నిటీ అనే దాన్ని తమ రాజ్యాంగంలో చేర్చుకున్నాయి. అది ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీలో, అంటే ముఖ్యంగా ఫాసిస్ట్ దేశాలన్నింటిలో, జర్మనీలో కానీ ఇటలీలో కానీ, వీటన్ని చోట్ల మనుషులను చూసిన పద్ధతి, యూదులను చూసిన పద్ధతి కావచ్చు, మనుషులను హింసించిన పద్ధతి, దాంట్లో చాలా మానవీయ విలువలు అనేది పూర్తిగా హీనమైన స్థితిలో ఉండి ఆ హ్యూమన్ డిగ్నిటీ అనేది క్వశ్చన్గా వచ్చింది, ఒక ప్రశ్నగా వచ్చింది. అందువల్ల 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక రాజ్యాంగాల్లో ఈ డిగ్నిటీ అనే దాన్ని చేర్చారు. 1945 కంటే ముందు 5 దేశాలు మాత్రమే డిగ్నిటీ అనే మాటను రాజ్యాంగంలో చెప్తే, తర్వాత ఇప్పుడు దాదాపు 160-170 దేశాలు డిగ్నిటీని, హ్యూమన్ డిగ్నిటీని రాజ్యాంగంలో చేర్చాయి. అందరూ హక్కుల్లో భాగంగా చేర్చలేదు, అందరూ ఎన్ఫోర్సబుల్ అంశంగా చేర్చలేదు, ప్రస్తావించారు. మన భారతీయ రాజ్యాంగంలో డిగ్నిటీ అనేది హక్కుల్లో లేదు, కానీ ప్రియాంబుల్లో ఉన్నది. ప్రియాంబుల్లో డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అని ఉంది. కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అనే దాన్ని మనం చాలా విస్తరించి ఎక్కడెక్కడ అన్వయించవచ్చు అనేది చెప్పడానికి అనేక కోర్టు తీర్పులు వచ్చినాయి. రాజ్యాంగంలో సూత్రప్రాయంగా, ప్రస్తావశంగా చెప్పిన అనేక అంశాలని తర్వాత కాలంలో న్యాయ వ్యవస్థ వ్యాఖ్యానించింది, దాన్ని విస్తరించింది, దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలని చెప్పింది. కాబట్టి అట్లా ఆ రకంగా మన దగ్గర కూడా డిగ్నిటీ అనేది ఒక హక్కుగా, ఎందుకు మనకు విద్యా హక్కు వచ్చింది, అట్లాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ ఎట్లా వచ్చాయి అంటే మనుషులు కేవలం సర్వైవ్ కావటమే కాదు, మనుషులు కేవలం ఉనికిలో ఉండటమే కాదు, మనుషులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి, ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండాలి. ఐక్యరాజ్య సమితి తన మానవ హక్కుల ప్రకటనలో ఏం చెప్పింది? సాంస్కృతిక జీవితంలో పార్టిసిపేట్ చేయటం అనేది మనుషుల హక్కు. మనుషులకు సాంస్కృతిక జీవితం ఉండటం, ఆ సాంస్కృతిక జీవితంలో భాగస్వాములు కావటం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం హక్కు. ఎక్కువగా హ్యూమన్ డిగ్నిటీని, మానవ మర్యాదను మంటగలిపిన దేశాలు, ఫాసిస్ట్ దేశాలు ఇటలీ, జర్మనీ, జపాన్. ఈ 3 దేశాలే ఎక్కువగా డిగ్నిటీ గురించి తర్వాత కాలంలో వాళ్ళ రాజ్యాంగంలో ఒక నేరభావం నుంచి కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ దాన్ని ఎక్కువ వాటి గురించి ప్రస్తావించారు. అంటే మనుషులు రకరకాలుగా తన సమస్త జీవిత రంగాల్లో కూడా గౌరవంగా, ఇతరులతో సమానం. గౌరవం అనే మాట ఎక్కడ వస్తుంది? అది ఇతరులతో సమానంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, వివక్ష లేనప్పుడు మాత్రమే వస్తుంది. సమాజంలో కొంతమందికి, సమాజంలో అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలు అందరికీ యాక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది.
ఇటువంటి సమానత్వం కలిగిన దశ నుంచి దాన్ని అందుకోవడానికి ఉండేటువంటి దాన్ని వాళ్ళు ఎన్ఫోర్స్ చేసుకొని కోర్టు ద్వారా కానీ చట్టం ద్వారా కానీ రాజకీయాల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ వాటిని సాధించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సమాజం చాలా వైబ్రెంట్గా ఉంటుంది. కాబట్టి మనం ఇవాళ జీవించే హక్కు దాన్ని ఎంతవరకు తీసుకెళ్ళామంటే మరణంలో కూడా మనిషికి డిగ్నిటీ ఉండాలంటారు. మనిషి గౌరవపూర్వకంగా చనిపోవాలంటున్నాం. ఈ మధ్య మనం చూసాం, ఒక విప్లవ నాయకుడి అంత్యక్రియల విషయంలో వివాదం జరిగింది. ఆ మనిషికి ఆ నాయకుడికి దక్కవలసినటువంటి మానవ మర్యాద దక్కలేదు. ప్రభుత్వం దాన్ని నిరాకరించింది. అంటే ప్రజలిచ్చే గౌరవం వచ్చి ఉండవచ్చు, కానీ అధికారికంగా వచ్చే గౌరవం రాలేదు. ఎందుకు మనం మాట్లాడుతున్నాం? ఒక మృతదేహానికి గౌరవం ఉంటుందా? మృతదేహానికి కూడా గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆ మృతదేహం ఒకప్పుడు సజీవంగా ఉన్న మనిషి, మనలో బతికిన మనిషి. ఆ మనిషికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వాల్సిందే. కాబట్టి అంటే ఈ మానవ మర్యాద అనే దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నాం. అట్లాగే మనుషులు ఇందాక చెప్పినట్టుగా కేవలం సర్వైవ్ కావటమే కాదు, అంతరించిపోకుండా ఉండే హక్కు ఉంది. మన కమ్యూనిటీ, మనం మాట్లాడే భాష, మనం అనుసరించే ఒక కళారూపం, మనం ఆ సమూహంలో మనం మాత్రమే ప్లే చేసే ఒక సంగీత వాయిద్యం ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా అంతరించిపోకుండా కాపాడుకునే హక్కు దీని కిందకే వస్తుంది, హ్యూమన్ డిగ్నిటీ కిందకే వస్తుంది. ఎందుకంటే భాష కూడా మనం భాష అంతరించిపోతుంది, ప్రపంచంలో ఇన్ని భాషలు వాళ్ళ మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నారు, దాన్ని రక్షించుకోవాలి అనే డిమాండ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే భాష అనేది కూడా మనిషి సాంస్కృతిక అస్తిత్వంలో భాగం. భాష నుంచి అతని యొక్క ఐడెంటిటీ నిర్ణయం అవుతుంది. కాబట్టి ఆ ఐడెంటిటీని కాపాడుకోవటం సాంస్కృతిక హక్కు, అది మానవ మర్యాదలో భాగమైన హక్కు. 3 రకాలు. ఒకటి సాంస్కృతిక జీవనంలో ఐడెంటిటీ ఒకటి, మెమరీ ఒకటి, మీనింగ్ ఒకటి. అంటే అస్తిత్వము, జ్ఞాపకము, దాని యొక్క అర్థవంతమైన ఉనికి. ఈ 3 చాలా ముఖ్యం ఏ కమ్యూనిటీకైనా. ప్రతి కమ్యూనిటీకి కులమే కాదు, చిన్న ఉపకులం కావచ్చు, చిన్న శ్రేణి కావచ్చు, ఒక ఎక్కువ తెగవాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ ఉనికి అనేది వాళ్ళ భాష నుంచి, వేషభాషల నుంచి, వాళ్ళ కళారూపాల నుంచి, వాళ్ళలో ఉండే వాళ్ళు చెప్పుకునే పురాణాల కథల నుంచి వాళ్ళ ఉనికి నిర్ధారణ జరుగుతుంది. ఆ ఉనికి అనేది వాళ్ళ ప్రత్యేకత. ఆ ప్రత్యేకతను నిలుపుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రత్యేకతను నిలపమని డిమాండ్ చేసే హక్కు మిగతా ప్రజలకు కూడా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వాలు ఏం చేయాలి? ఈ సాంస్కృతికమైన హక్కుని గౌరవించడం మాత్రమే కాదు, వాటిని రక్షించాలి. ఆ సాంస్కృతికమైన సంపదను రక్షించాలి. మెమరీ అంటే మనం ఏమిటి అనేది మనం డిఫైన్ చేసేది మన జ్ఞాపకమే. ఒక్కొక్కరికి మన కలెక్టివ్ మెమరీ మనం ఏమిటి అనేది, మన ఐడెంటిటీ ఏమిటి అనేది చెప్తుంది. కాబట్టి జ్ఞాపకాన్ని ఎవరు అపవిత్రం చేయకూడదు. జ్ఞాపకం అనేది గత చరిత్రకు సంబంధించిందే కావచ్చు. మనం బాబ్రీ మసీద్ లాంటి సందర్భాల్లో చర్చ వచ్చినప్పుడు సరే, నీకు దాని పట్ల వివాదం ఉండవచ్చు, కానీ ఒక చరిత్రను తీసేయగలవా? చరిత్రలో ఉన్న ఒక కట్టడాన్ని రూపుమాపగలవా? నీకు ఇవాళ కోపం వచ్చిందని నువ్వు పాత దాన్ని చేయగలవా అనేది ఎందుకు వస్తుందంటే, ఆ మెమరీగా దానికి ఉండే రెస్పెక్ట్ దానికి ఉంటుంది. కాబట్టి మనందరి కుల పురాణాలు, మనం చెప్పుకునే ఈవెన్ శిష్ట కులాల పురాణాలైనా, మనం చెప్పుకునే చరిత్రలైనా, మన నమ్మకాలైనా, మన పూర్వీకుల గురించి మన నమ్మకాలైనా, అవన్నీ కూడా మన జ్ఞాపకంలో భాగం. ఆ జ్ఞాపకాన్ని రక్షించుకునే హక్కు ఆ ప్రజలకు ఉంది, ఆ శ్రేణులకు ఉంది. కాబట్టి ఇది కూడా జ్ఞాపకం కలిగి ఉండటం, అస్తిత్వం కలిగి ఉండటం, ఈ రెండూ ఉండటం ద్వారా ఇతను ఈ కులం, ఇందాక చెప్పారు బుడగజంగాల కులం గురించి ఆమె చాలా బాధపడుతూ తమ అస్తిత్వం గురించి తమకు ఎదురయ్యే సమస్యలు చెప్పారు. యాచక కులం అని విమర్శిస్తారని. అసలు అనేక కులాలకి ఆశ్రిత కులాలు, కళలని సాధన చేసే కులాలు, వాళ్ళందరూ యాచక కులాలే. కానీ అనేక అగ్రకులాల్లోని వాళ్ళు, అగ్రకులాల్లో కూడా
కళలను ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళ రిచువల్స్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు అందరూ యాచకులే. మరి బ్రాహ్మణుల్లోని యాచకులకు ఒక గౌరవం ఎందుకు ఉంటుంది, అట్టడి కులాల్లోని యాచకులకు ఎందుకు తిరస్కారం ఉంటుంది మనం అడగాలి. కానీ ఆ కులానికి కూడా సామాజిక గౌరవం అనేది హక్కు. ఆ హక్కు అనేది వాళ్ళు డిమాండ్ చేయాలి. డిమాండ్ చేయాలంటే వాళ్ళకి అంత వాయిస్ వచ్చినట్టుగా మీ సమాజంలోని మిగతా సోదర సమాజాలు హెల్ప్ చేయాలి. కాబట్టి గౌరవం అనేది డిమాండ్ చేసే హక్కు. నువ్వేం చేస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ కులాన్ని, నీ వర్గాన్ని, నీ శ్రేణిని తక్కిన సమాజం అర్థం చేసుకుంటుంది. మీలో ఉన్న సాంస్కృతిక సంపద బట్టి, మీ కథల బట్టి, పురాణాల బట్టి, వీటన్నిటి మీరు వాడే భాష బట్టి మీరు ఫలానా అని మీకు ఒక మీనింగ్ ఇస్తుంది. ఆ మీనింగ్ సాంస్కృతిక వర్గానికి ఒక అర్థం ఎట్లా వస్తుందంటే వాళ్ళ సాంస్కృతిక సంపద నుంచి వస్తుంది. అంటే కళారూపాలు కావచ్చు, రిచువల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. దీంట్లో చాలా వాళ్ళు ప్రత్యేకంగా విభిన్నంగా ఆచరించేటువంటి అనేక ఆచారాల నుంచి వస్తుంది. కాబట్టి భారతదేశ రాజ్యాంగం ప్రత్యేకంగా మానవ మర్యాద అనేది ఎన్ఫోర్సబుల్ రైట్గా చెప్పకపోయినప్పటికీ దానికి విలువగా చెప్పింది ప్రియాంబుల్లో. దాన్ని న్యాయ వ్యవస్థ గత 70-75 సంవత్సరాలుగా అనేక కేసుల్లో వ్యాఖ్యానిస్తూ మనుషులకి వాక్ స్వాతంత్రం దగ్గర నుంచి, సమాచార హక్కు దగ్గర నుంచి అనేక రకాలైన హక్కుల్ని, రిజర్వేషన్లో ఇచ్చే హక్కు గురించి. కానీ రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన అమానుషాల నుంచి వాళ్ళు ఎట్లాగైతే మానవ మర్యాదను పై ఎత్తుకు తీసుకెళ్లారో, మన దగ్గర దురదృష్టవశాత్తు మన దగ్గరున్న సామాజిక అసమానతల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ నుంచి మన సమాజం పశ్చాత్తాపంతో రాజ్యాంగంలో చేర్చవలసిన అనేక క్లాజులు చేర్చలేకపోయింది. మనం కూడా ఎట్లాగైతే జర్మన్లు యూదుల పట్ల అన్యాయంగా చూసి మానవ మర్యాద అనేది విలువగా చెప్పారో, భారతదేశంలో కూడా పాత వ్యవస్థను మనం పశ్చాత్తాపంతో, నేరభావనతో చూసి ఇక్కడ అగ్రకులాలు అటువంటి కాన్సెప్ట్ని కూడా మన రాజ్యాంగంలో పెట్టి ఉండవలసింది. అంటే మనుషులందరినీ ఎటువంటి కుల వివక్ష లేకుండా సమానంగా చూడటం అనేది రాజ్యాంగంలో ఒక నిబంధనగా పెట్టుకున్నాం. కానీ అది సామాజికంగా, సాంస్కృతికంగా ఎన్ఫోర్స్ చేయాల్సిన అంత పవర్ఫుల్గా దాన్ని వ్యాఖ్యానించలేదు అనిపిస్తుంది. కానీ వ్యాఖ్యానించకపోయినప్పటికీ ఆ ప్రియాంబుల్లో మానవ మర్యాద అనే దాన్ని ప్రస్తావించిన దాన్ని రకరకాల కేసుల్లో మనకు 40 సంవత్సరాలు పట్టింది స్వాతంత్రం వచ్చిన తర్వాత SC/ST అట్రాసిటీ యాక్ట్ రావడానికి. కానీ సెకండ్ వరల్డ్ వార్లో ముఖ్యంగా జర్మనీలో జరిగిన అమానుషాల మీద దృష్టిలో పెట్టుకొని అటువంటి వాటిని నివారించడానికి ఆయా దేశాల్లో విరుగుడు చర్యలు, నివారణ చర్యలు చాలా వెంటనే తీసుకున్నారు. ఇప్పటికి కూడా మన సమాజం పూర్తిగా సున్నితత్వాన్ని అందుకుందని చెప్పలేం. ఇంకా సున్నితత్వాన్ని అందుకునే ప్రయాణంలో ఉన్నాము. మనం దాంట్లో ముఖ్యంగా మన సంస్కృతిని, మన కళా సంపదని, మన అట్టడుగు వర్గాల యొక్క సాంస్కృతిక సంపదను ఎట్లా కాపాడుకుంటామనే సమస్య. ఇప్పుడు తిరుమలరావు గారి ఆద్యకళ విషయంలో జరుగుతున్న చర్చ చూస్తే సమాజంలో ఎందుకు నిజానికి సమాజం ఒక జీవితాలకి, సాహిత్య కళారూపాలకి సంబంధించిన అనేక పురావస్తు సామాగ్రి, కళా సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని భవిష్యత్ తరాల కోసం భద్రపరచుకోవడం, దాన్ని కొనసాగించడం అనేది ఈ సమాజానికి హక్కు. ఆ ప్రభుత్వం దాన్ని నెరవేర్చి తీరాలి. అది కాకుండా మనం దాన్ని అభ్యర్థించవలసి రావటం, వాళ్ళ చుట్టూ తిరగాల్సి రావటం, వాళ్ళని బతిమాలాల్సి రావటం లాంటిది వస్తుందంటే మనం దాన్ని పూర్తిగా ఇటువంటి సాంస్కృతిక హక్కులు ఇంకా గుర్తించే చైతన్యం సమాజంలో రాలేదేమో అనిపిస్తుంది. ఇవి మనం అంతరించిపోకుండా నిరాకరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేయడం అనేది హక్కు. అది ఏదో మనం సర్వైవల్ కోసం చేస్తున్న ఫైట్ కాదు. ఈ కళారూపాన్ని మేము అంతరించనివ్వము, ఈ భాషను మేము మాసిపోనివ్వము, దీన్ని మేము కాపాడుకుంటాం. కానీ వాళ్ళు వాళ్ళ సామాజిక స్థాయి అదే విధంగా ఉండి వాళ్ళు సమాజంలో తక్కిన వర్గాల చేత తక్కువగా చూడబడుతూ కూడా ఆ కళారూపాన్ని కాపాడుకుంటామని కాదు. ఆ రెండు వేరే విషయాలు. సామాజికంగా వాళ్ళ స్థితిగతులను మెరుగుపరచడం అది వేరే ప్రక్రియ. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున ఫలానా కళారూపం ఎవరు ఒకే కులం వాళ్ళు, ఒకే పరంపరగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు లేకపోవచ్చు. ఆ కళారూపాన్ని మనం కాపాడుకొని దాని యూనివర్సిటీలోనో, విద్యా సంస్థల్లోనో ఒక అన్ని సామాజిక వర్గాల వాళ్ళు నేర్చుకునే ఒక ప్రక్రియగా మార్చుకుంటే సమాజానికి ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది.
కాబట్టి మనం కళాకారుల గురించి ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, సామాజిక స్థితిగతుల గురించి చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం వీటిని ఒక హక్కుగా ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఎట్లా మనం వాటికి కావాల్సిన రక్షణను డిమాండ్ చేయగలం అనేటువంటి కార్యాచరణ మార్గాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.